నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఒకప్పుడు ప్రపంచ దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు అదే దేశాలకు అత్యాధునిక క్షిపణులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ క్షిపణికి మరింత భయంకరమైన అప్గ్రేడ్ రానుంది. అంతేకాదు బ్రహ్మోస్ ను అభివృద్ధి చేసిన రష్యానే ఇప్పుడు భారత్ నుండి ఈ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు బ్రహ్మోస్ ప్రత్యేకత ఏంటి? బ్రహ్మోస్ 2 ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. 2001లో భారత్కు చెందిన బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ మరియు రష్యా సంస్థ ఎన్పిఓ మ్యాషినోస్ట్రేనియా కలిసి బ్రహ్మోస్ ప్రాజెక్టును ప్రారంభించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్క్వా నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. 25 ఏళ్లలో బ్రహ్మోస్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన రక్షణ ప్రాజెక్టులలో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఇది భూమి, సముద్రం, గగనం, జలాంతర్గామి వేదికల నుంచి ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గంటకు సుమారుగా మాక్ 2.8 నుండి మాక్ 3 వేగంతో దూసుకువెళ్లే బ్రహ్మోస్ ప్రపంచంలోనే సేవలో ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ గా గుర్తింపు పొందింది. ఇప్పటికే భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం ఈ క్షిపణిని విస్తృతంగా వినియోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు లడఖ్, అండమాన్ నికోబార్ దీవుల్లో దీని మోహరింపు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. 2022లో భారత్ తొలిసారిగా ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను ఎగుమతి చేస్తూ రక్షణ ఎగుమతుల చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భారత్, రష్యా కలిసి బ్రహ్మోస్ 2 అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ కొత్త తరం క్షిపణి హైపర్సోనిక్ వేగంతో అంటే మాక్ 7 నుంచి మాక్ 8 వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంత వేగంతో దూసుకువెళ్లే క్షిపణిని ప్రస్తుత వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడం అత్యంత క్లిష్టం. దీనివల్ల బ్రహ్మోస్ 2 ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటిగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా తన క్షిపణి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో తయారవుతున్న బ్రహ్మోస్ వ్యవస్థలను రష్యా సైన్యంలో కూడా ప్రవేశపెట్టాలనే చర్చలు జరుగుతున్నట్లుగా అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే ఒకప్పుడు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు రష్యాకి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను సరఫరా చేసి అరుదైన ఘట్టానికి సాక్ష్యం కానుంది. బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, ఇది భారత రక్షణ రంగం సాధించిన ఆత్మ నిర్భరతకు, సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశం నుంచి ప్రపంచానికి రక్షణ వ్యవస్థలను ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతోంది. బ్రహ్మోస్ 2, బ్రహ్మోస్ వంటి ప్రాజెక్టులు భారత రక్షణ రంగ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకువెళుతున్నాయి. రష్యాకే బ్రహ్మోస్ అవసరమైతే భారత రక్షణ సామర్థ్యం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.